హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండ్ సండే ఆల్సో అండి. ఈరోజు మీకు విలేజ్ టైప్ తెలంగాణ విలేజ్ టైప్ కోడి కూర చూపిస్తున్నానండి. సో వ్యూవర్స్, చికెన్ కర్రీ మీకు ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇది ఫ్రై చేసిన చికెన్ అండి. బయట ఫ్రై చేసినవి కూడా అమ్ముతారు మనకి చికెన్. ఆ పీసెస్ తీసుకొచ్చి ఫస్ట్ మ్యారినేషన్ చేసి పెట్టామండి. మ్యారినేషన్లో వచ్చేసి ఉప్పు, పసుపు అండ్ కారం వేసి కలిపేస్తాము. దీంట్లో కావాల్సిన ఒక టమాటో తీసి పెట్టుకోవాలి, అండ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, అండ్ ఇది వచ్చేసి ఈ మసాలా వచ్చేసి గసగసాలు అండ్ ధనియాలు మిక్స్ చేసాము. ఇంకొన్ని ఐటమ్స్ వచ్చేసి లవంగా అండ్ మిరియాలు తీసుకుంటామండి. సో ఇవన్నీ మొత్తం ఇంగ్రీడియంట్స్. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే నూరుకొని పెట్టుకున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్దామా. సో స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసామండి. బౌల్ కూడా వేడైంది. ఆయిల్ పోస్తున్నాము. సో ఆయిల్ వేడైపోయిందండి. మిరియాలు అండ్ లవంగా వేసేసాం. ఆనియన్స్, సో ఆనియన్స్, మిరియాలు అండ్ లవంగా కొంచెం ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, సో కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు పసుపు వేసేసుకుందాము. సో వ్యూవర్స్, ఇది అయ్యే వరకు లిడ్ పెట్టేసుకొని ఈ లోపల మనము అల్లం వెల్లుల్లి రోల్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. అదే రోల్ వేసి రుబ్బుతాము. సో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేడైపోయాయి కదండి, కాగిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. సో వ్యూవర్స్, ఇది మంచిగా ఆనియన్స్ ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాక చికెన్ అది వేసేసుకుందామండి. ఇప్పుడు సరిపోని కారం వేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేషన్లో మనం కారం వేసామండి, బట్ అది సరిపోదు కాబట్టి మళ్ళీ మనం చూసుకొని వేసుకోవాలి. సో తెలంగాణ విలేజ్ టైప్ కర్రీ కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. సో వ్యూవర్స్, బాగా కలిపేసుకొని కొద్దిసేపు లిట్టి పెట్టేసుకుందామా. ఇందులో ఒక టమాటో చూపించాను కదా నేను, అది కట్ చేయకుండా ఇలాగే వేసుకోవాలండి. ఇప్పుడు లిట్ పెట్టేసుకుందామా. కొద్దిసేపు ఒకసారి కలుపుకుందామండి మొత్తము కర్రీ. అది ఉడికే లోపల ఇంతలో కరివేపాకు కట్ తీసుకుందామండి. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇందులో ఉన్న వాటర్ అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ వాటర్లోనే చికెన్ అనేది ఉడికిపోవాలి. చికెన్ ఉడుకుతుండండి. ఉడికేటప్పుడే గుమ్మగుమ్మ వాసనలు వచ్చేస్తున్నాయి. సో వీవర్స్, మనం చికెన్లో ఒక టమాటో వేసాం కదండి, అది ఈ విధంగా అయిపోయింది. ఇదిగోండి టమాటో ఈ విధంగా ఉడుకుతుంది. అది తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా చూపించాను కదండి నేను, గసగసాలు, కొబ్బరి అండ్ కొంచెం ధనియాలు, అది ఇప్పుడు వేసేసుకున్నామండి. చికెన్ ఒక 80% ఉడికాక ఇది వేసుకోవాలన్నమాట. గ్రేవీ కాబట్టి కొంచెం వాటర్ కూడా పోసేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసేసుకుందామా. సో వీవర్స్, విలేజ్ టైప్ చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. ఇంకా లాస్ట్ గార్నిషింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు ఉడకాలి. టేస్ట్ సరిపడా ఉప్పు, కారం అవసరం ఉంటే వేసేసుకోవచ్చండి. మాకైతే సరిపోయిందండి. సో కర్రీ అయిందండి. లాస్ట్ గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందామా. ఎమ్మి టేస్టీ చికెన్ కర్రీ రెడీ. తెలంగాణ స్టైల్ విలేజ్ టైప్ చికెన్ కర్రీ అండి. మీరు ట్రై చేయండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి, సీ యూ.